అప్పటి లోపల మరి ఎన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందో వేచి చూడాల్సిందే. రైట్. ఇప్పుడు శంకర్ అన్న మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు, ఈ బీజేపీకి తిరుగనేటటువంటిదే లేదని. కానీ మేము కూడా చెప్తున్నాం, రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ అనేటటువంటి దేశంలోనే ఉండదు. ఈరోజు ఉంటున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో, ఏ సాంకేతిక పరిజ్ఞానంతో 2014లో ఒక నెల రోజుల ముంగట ఎవరికి తెలియనటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి లెక్క అయిండో, ఈరోజు ప్రపంచమంతా చైతన్యం అయిపోయి ఈరోజు నిన్నాక మొన్న ఏదో సోషల్ మీడియాలో వర్చువల్గా వచ్చినటువంటి పార్టీలో కూడా ఆ వస్తున్నటువంటి అసమ్మతి అనేటటువంటి సంకేతాలను దృష్టిలోకి తీసుకుంటే వీళ్ళు 2014లో 282 సీట్లు కదా సార్, తర్వాత 2019లో 302 సీట్లు గెలిచారు, తర్వాత మొన్న 240 సీట్లకు పడ్డారు. అంటే మీ యొక్క గ్రాఫ్ పెరుగుతుంది అనేది మీ బీజేపీ మ్యాథ్స్లో మాత్రమే ఉంది తప్ప 1+1 అంటే 2 అనేటటువంటి వాళ్ళకి మొత్తం ఈరోజు బీజేపీ గ్రాఫ్ పడుతుందనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు మేము మాత్రమే గెలుస్తున్నాం అనేటటువంటిది మీరు ఇతర పార్టీల మీద ఆధారపడేటటువంటి పరిస్థితికి మీరు వచ్చిండ్రు. రానున్నటువంటి కాలంలో ఇతర పార్టీలు కూడా మిమ్మల్ని కాపాడలేనటువంటి పరిస్థితికి బీజేపీ దేశవ్యాప్తంగా దిగజారిపోతుంది. దానికి సంకేతాలుగా మీరు ఈరోజు మాకు తిరుగులేదు అనేటటువంటి యొక్క ధోరణితో ఏవైతే ధరలు పెంచేటటువంటిదైనా, నిరుద్యోగాన్ని పెంచేటటువంటిదైనా, అవినీతికి పాల్పడుతున్నటువంటిదైనా, స్విస్ బ్యాంకులో మూటలు చదురుతున్నటువంటిదైనా, అన్ని అంశాల్లో కూడా ఏ హామీలు ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఒక్క హామీని నెరవేర్చకపోగా కేవలం మత రాజకీయాలు చేసుకుంటూ కాలయాపన చేసిందే తప్ప దేశ నిర్మాణంలో ఈ యొక్క కాంట్రిబ్యూషన్ శూన్యమైనటువంటి సంగతి ప్రజలకు ఈరోజు తెలిసింది. వివేకమైనటువంటి దేశ ప్రజలు రేపొద్దున బీజేపీకి ఎట్లాంటి గుణపాఠం చెప్పాలో అట్లా పెడతారు. మీ పార్టీ వ్యూహం మీకు, మా పార్టీ వ్యూహం మాకు. కానీ రాష్ట్రంలో మీరు పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడినరు. అవును, తెలంగాణ అనేటటువంటి ఒక రాష్ట్రాన్ని తల్లి కాంగ్రెస్ బిడ్డని ఇచ్చింది, జన్మనిచ్చింది. కానీ ఆ జన్మనిచ్చినటువంటి దాన్ని మీ తప్పుపడుతూ పార్లమెంట్లో ఇదే ప్రధానమంత్రి గారు కన్న తల్లిని ఏది చంపేసేసి పిల్లనిచ్చిరని చెప్పి అవమానకరంగా మాట్లాడినరు. ఈరోజు ఒక మెట్రో ఎక్స్టెన్షన్ అంటే అనుమతులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ ఉంది. విచారణ గురించి మాట్లాడినరు. కాళేశ్వరం వ్యవహారమైన ఫార్ములా ఈ వ్యవహారమైన లేకపోతే గొర్రెల కుంభకోణం వ్యవహారమైన ప్రతి దాంట్లో మోడీ గారు ఒక్క మాట ఇవి రోజు చేసుకునే విమర్శల దాడే, అందులో నిజాలు, వాస్తవాలు, అవాస్తవాలు ఇది రోజు చేసుకునేది. ఇక్కడ పాయింట్ ఏంటి, బీజేపీ చేస్తున్న ఆపరేషన్ తెలంగాణలో హరీష్ రావు, రేవంత్ రెడ్డిలు ఎందుకు హాట్ టాపిక్స్ అవుతున్నారు అనేదే మన చర్చలో కంక్లూజన్ అయితే వచ్చింది. బీజేపీ సరే శంకర్ గారు పైకి మాకు అవసరం లేదు, మా దగ్గర 10 మంది హరీష్లో 10 మంది రేవంతులు ఉన్నారు అని అన్నప్పటికీ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అన్నట్టే ఉంటుంది వ్యవహారం. వస్తామంటే వద్దంటరా. అలాగే రాజకీయాల్లో వస్తామనే దాకా కూడా ఆగరు, లాక్కొచ్చే కార్యక్రమాలు కూడా ఉంటాయి. బహుకారు లాక్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది కదా. సో అందులో భాగంగా ఈ చర్చలన్నీ వస్తున్నాయి. మామూలుగా కనబడుతున్నది అంటే బీజేపీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది తేలింది, ఇదమిద్దంగా తేలింది. ఇక హరీష్ రావు గారి ఈ సంగతి ఏంటి, ఆయన ఏమంటారు, లేదా